ఇష్టం లేదని మొహం తిప్పుకొని వెళ్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ నా ముందుకొస్తూనే ఉన్నాడు. నాతో మాట్లాడాలని చూస్తున్నాడు. అడగకుండానే ఏదో ఒక సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు కూడా వచ్చి నా చేతిలో బిందె లాక్కోబోయాడు. నా చేయి తాకాడు. బిందె చేయి జారి నా కాళ్ళ మీద పడింది. ఆ కోపంలో కొట్టాను. తప్ప మావయ్య గారు? తప్పే. నువ్వు నా తమ్ముడిని కొట్టడం ముమ్మాటికి తప్పే. అయితే మీ తమ్ముడు నా జోలికి రావడం తప్పు కాదా? మా అన్నయ్యని చంపడం తప్పు కాదా? ఇప్పటికి ఇవన్నీ ఎందుకే? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు నువ్వు వెళ్ళి అబ్బాయికి క్షమాపణ చెప్పు. నేను చెప్తున్నాను, నా కోడలు ఎవ్వరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి.